సంక్రాంతి పండుగ సందర్భంగా భాగ్యనగరం బోసిపోయింది. నగర రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకునే నగరవాసులు సొంతళ్లకు తరలి వెళ్లారు. దీంతో భాగ్యనగరం ఖాళీగా కనిపిస్తుంది. రోడ్లపై వాహనాల రద్దీ కూడా తగ్గింది. ఐటీ కారిడార్, కేపీహెచ్బీ, కూకట్పల్లి, అమీర్పేట్, ఖైరతాబాద్, బషీర్బాగ్ ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ భారీగా తగ్గింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. నగరవాసులందరూ కూడా పల్లెబాట పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ప్రస్తుతం మనకు నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా రోడ్లపై ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా అన్ని రోడ్లు, అదేవిధంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అన్నీ కూడా నిన్న మొన్నటి వరకు కూడా క్రిక్కిరిసిపోయి జనాలతో, ట్రాఫిక్తో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ప్రస్తుతం ఖాళీగా దర్శనం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నగరవాసులందరూ కూడా పల్లెబాట పడడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు ఈ విధంగానే ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రేపు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఎల్లుండి నుంచి కూడా మళ్ళీ పల్లెకు వెళ్ళినటువంటి నగరవాసులు మళ్ళీ హైదరాబాద్ బాట పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే రోడ్ల మీద ఖాళీ రోడ్లు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే ట్రాఫిక్ జాములు లేవు. ఎక్కడా కూడా అసలు ట్రాఫిక్ కోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా వెళ్ళేవారు తొందరగా వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మళ్ళీ 2 రోజుల తర్వాత కూడా మళ్ళీ ట్రాఫిక్ యథావిధంగా కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.